ఇది సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన. గుంటూరులో ఒక మహిళపై నడి రోడ్డుపై దాడి జరిగింది. అది మామూలు దాడి కాదు. మహిళను వివస్త్రణ చేసి ఒక ట్రాన్స్జెండర్ తో కొట్టించారు. ఈ దారుణానికి పాల్పడింది అధికార పార్టీ నేత, టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి అతని పేరు. మనం చూడొచ్చు, చాలా దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా, అంటే పార్టీ సస్పెండ్ చేసిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అనిత కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇదే గనక అంటే వేరే పార్టీ హయాంలో జరిగి ఉంటే గనక ఎంత రచ్చ జరిగేది, సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత హడావుడి చేసేది అనేది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. ఇంత దారుణం జరిగినా జస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేశారు అంతే అంటూ ఉన్నారు. ఓకే, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలేశారనే కంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా మనం స్వాగతించదగింది. అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు అనేది. ఎందుకంటే ఇంకా దాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇష్యూ కూడా పెద్దది కాదు. ఏంటి, ఇప్పుడు ఈ నెల 15న ఈ కృష్ణబాబు కాలనీకి చెందిన ఒక మహిళ తన ఇంటి ముందున్న కొలాయి దగ్గర ఉన్న మోటార్ నుంచి నీరు పట్టుకుంటుంటే టీడీపీ స్థానిక నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు మోటార్ తీసేయాలంటే వాగ్యుద్ధానికి దిగారు. గొడవ పెద్దదవడంతో వారంతా కలిసి దాడి చేయడమే కాకుండా ఆ బాధితురాలు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తే మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ కూడా ఆమె, మాధవి అన్న ఆమె ఇద్దరు కలిసి ఆమెని విపరీతంగా కొట్టడమే కాకుండా మనం మీరు 99 టీవీ సీసీ ఫుటేజ్ మనం ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాం. ఆమెని వివస్త్రణ చేసి కొట్టిన అంశం అనేది రియల్లీ పెయిన్ఫుల్. సరే, అవును, నడి రోడ్డు మీద. అంటే మాకు అధికారం ఉంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా నడుస్తుంది అంటే ఏది నడవదు. హోంమంత్రి అనిత రెస్పాండ్ అయ్యారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ రెస్పాండ్ అయ్యారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి సంఘటనల్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయమన్నారు. కానీ ఇలాంటప్పుడు చట్టం కూడా తన పని తాను చెయ్యాలి. ఖచ్చితంగా ఆయన పైన క్రిమినల్ కేసు, అలాగే 9 మందిపై కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇలాంటి వాళ్ళపైన, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ లో ఆయన కూడా పేర్కొన్నారు. రైట్, అంటే తెలుగుదేశం పార్టీ స్పందించింది, అది గొప్పతనమే. అయినా కూడా ఈ అధికార దర్పం, అంటే మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా నడుస్తుంది అన్న ఆ మైండ్ సెట్ ఉంది కదా, అది చాలా తప్పు. ఒకటి. రెండోది, ఒక మహిళని ఆ విధంగా వ్యవస్థను చేసి ట్రాన్స్జెండర్స్ కొట్టించడం అనేది అది చాలా ఘోరమైన ఇది. ఖచ్చితంగా ఒకటి, గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వేరొకరు చేయకుండా రేపు పొద్దున చర్యలు ఉండాలి. ఎందుకంటే మనకి తెలుసు, గతంలో విశాఖ జిల్లా పెందుర్తిలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి మనకి జరిగింది. టీడీపీ మాజీ శాసనసభ్యుడు ఒకరి పట్ల ఆ విధంగా వ్యవహరించిన తీరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 సందర్భాల్లో ప్రస్తావించింది అంశాన్ని. అట్లా ఏంటంటే ఈ విధంగా మహిళలను వ్యవస్థ చేయటము, మహిళలపైన అబ్యూజ్ లాంగ్వేజ్, మహిళల్ని ఈ విధంగా డీల్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానిది. మనకు తెలుసు, అది ఎవరు చేసినా, అది వైసీపీయా, టీడీపీయా, బీజేపీయా, ఇంకా బీఆర్ఎస్ఆ, లేదంటే కాంగ్రెస్, అది కాదు. ఫైనల్ గా ఎవరైనా ఒకటి అధికారాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. రెండోది, ఆ పార్టీ ఏ పార్టీకి చెందిన వాడిని వెంటనే సస్పెండ్ చేయాలి. 3, చట్టం తన పని తాను చేయాలి. ఏ ప్రలోభాలకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగితేనే రేపు వేరొకరు చేయకుండా ఉంటారు. రియల్లీ ఇది కొత్త సెన్సేషన్ అయితే అయ్యింది. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేశారని స్వయం చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి 9 మందిపై కేసు అయితే నమోదు అయ్యింది. ఇలాంటివి జరగకూడదు.